నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. మొత్తంగా భారతదేశంలో బీజేపీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల నుంచి మూడో టర్మ్లో కూడా అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఆ నిర్ణయాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కొంత సానుకూలంగా స్పందన వస్తున్నప్పటికీ కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత కూడా వినిపిస్తోంది. ఉదాహరణకు వక్ఫ్ బోర్డు విషయం చూసుకున్నట్లయితే కొంతమంది పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నారు. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలు చూసుకున్నట్లయితే దాదాపు చాలామంది కూడా స్వాగతించినటువంటి అంశం కూడా మనం గమనించాం. ఇక ఆర్టికల్ 370 రద్దు ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. దాంతోపాటుగా దేశంలో అత్యధికంగా ఉండేటువంటి హిందువులకు సంబంధించి వాళ్ళ మనోభావాలు కాపాడాలనే లక్ష్యంతో రామ మందిర నిర్మాణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని కొంత తగ్గించే ప్రయత్నం కూడా మేము చేశామని బీజేపీ చెప్పుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ రామ మందిర నిర్మాణం బీజేపీ డైరెక్ట్గా చేయకపోయినప్పటికీ వాళ్ళ ప్రమేయం ఉందనేది అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక వాటితో పాటు భారత శిక్షా స్మృతికి సంబంధించి చట్టంగా మార్పు చేశారు. దాంతోపాటుగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటూ ఐపీసీ సెక్షన్లు గతంలో ఉండే వాటి విషయంలో కొంత మార్పు చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక అనేక అంశాలు, ఇక భవిష్యత్తులో ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే వినిపిస్తోంది. యూపీ లాంటి రాష్ట్రాల్లో కొంత అమల్లోకి వచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇక జమిలీ ఎన్నికలు కూడా భవిష్యత్తులో నిర్వహిస్తాం. సో మొత్తంగా దేశాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నామని బీజేపీ చెబుతోంది. కొన్ని నిర్ణయాల వల్ల దేశం మరింత వెనక్కి వెళ్తోంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అసలు మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి ఈరోజు చర్చ కొనసాగబోతుంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ శేషు గారు, వారితో పాటు చందు గారు జనసేన పార్టీ నుంచి, మరికొద్దిసేపట్లో వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, దిలీప్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు. ముందుగా శేషు గారితో ప్రారంభిద్దాం. శేషు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. అంటే నేను అన్నట్లుగా డెఫినెట్లీ కొన్ని అంశాలకు సంబంధించి దేశంలో చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కొన్ని అంశాలకు సంబంధించి అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తోంది. ఏదేమైనప్పటికీ బీజేపీ గత 10 ఏళ్లలో ఇప్పుడు మళ్ళీ మూడో టర్మ్లో తీసుకున్నటువంటి డెసిషన్ అయితే ఎవరు ఊహించుండరు. అంటే ఇటువంటి డెసిషన్స్ చోటు చేసుకుంటాయి భారతదేశంలో అని. కాశ్మీర్ విషయంలో కావచ్చు, లేకపోతే వక్ఫ్ బిల్లు సవరణ విషయంలో కావచ్చు, ట్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, అల్టిమేట్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. అవి మంచిగా చెడా అనేది పక్కన పెడితే, ఎవరికి మంచి ఎవరికి చెడు అనేది పక్కన పెడితే డెసిషన్స్ అయితే డెఫినెట్గా జరిగాయి బీజేపీ గవర్నమెంట్లో. సో ఎలా చూస్తారు మీరు మొత్తం మార్పును, ఎలా చూస్తారు? భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయనుకుంటున్నారు? ఇది మంచిగా చెడా దేశానికి ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. నవభారత్ నిర్మాణం జరగాలి అనేది భారతీయ జనతా పార్టీ తరచూ చెప్తున్నటువంటి ఒక లక్ష్యం. దాంతోపాటు 2047 నాటికి వికసిత్ భారత్, ఇంకా 77 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని పంతుళ్లకు పాఠాలు చెప్పి కూడా విసుగుడుతుంది భారతదేశం. ఇప్పుడు అంటే శేషు గారు ఒక విషయం, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన వల్లే ఈ రోజు ఈ స్థితి ఉంది, అది రాజకీయ లక్ష్యాల గురించే మనం మాట్లాడదాము. అయితే ఎప్పుడు భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవుతుంది అనేది ఒక ఆకాంక్ష. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము 2047 నాటికి ఒక వికసిత్ భారత్ లక్ష్యాన్ని పెట్టుకుంది. సంతోషం. ఒక పక్క నవభారత్ నిర్మాణం జరగాలి, ఇంకొక పక్క భారతదేశం ప్రపంచంలో అమెరికా, చైనా సరసన నిలబడి ఒక సూపర్ పవర్ గా ఎదగాలి, మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని అందరం కోరుకునేటటువంటి ఒక యూనిఫార్మ్డ్ అబ్జెక్టివ్ అనేది మనకి కనపడుతుంది. దాంట్లో డీవియేషన్స్ ఏమీ లేవు. అయితే నిన్న లోక్సభలోను రాజ్యసభలోను జరిగినటువంటి పరిణామం ఒక్కసారి గనక మనం గమనిస్తే మీకు పొజిషన్ అపోజిషన్ బెంచెస్ ఎంత బలంగా ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి అనుకూలంగా ఓటు వేసింది మొత్తం సభలో 288 మంది అయితే అపోజిట్ చేసింది 232 మంది. దిస్ ఈస్ నంబర్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్. ఈ అపోజిషన్ సపోజిషన్ అనేటటువంటి నంబర్ ని మనం గనక చూస్తే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామంగా చూడాలి. గత 2 టర్మ్స్ లో భారతీయ జనతా పార్టీకి ఈ పరిస్థితి లేదు దేశంలో. అంటే ఒక బలమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, కానీ ఈసారి ఆ బలం లేదు అనేటటువంటి విషయము ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు విషయంలో. బట్ బిల్లు పాస్ అవ్వచ్చు, ఏముంది, సాధారణ మెజారిటీ తోటి బిల్ పాస్ అయిపోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా.
కానీ ఒక కీలకమైనటువంటి బిల్లులు వస్తాయి. మీరు అన్నట్టు ఇందాక జమిలి ఎన్నికలు అనే ఒక బిల్లు చెప్పారు కదా, అది 2/3 మెజార్టీ రావాల్సినటువంటి సందర్భం. అంటే 360 మంది దాన్ని ఒప్పుకొని తీరితేనే అది ఒక చట్టం రూపంలోకి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ ఆ బలం భారతీయ జనతా పార్టీకి లేదు అని ఈ బిల్లులో చాలా స్పష్టంగా మనకి కనపడుతున్నటువంటి అంశంగా చూడాలి. అయితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 11 సంవత్సరాలలో భారత ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని సంక్లిష్టమైనటువంటి సమస్యలకి, దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపెట్టినా మరొక వైపు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇదైతే రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని దేశంలో టార్గెట్ చేసుకుంటూ చట్టాలు చేస్తున్నారని, నిర్ణయాలు తీసుకుంటున్నారని, బిల్స్ తీసుకొస్తున్నారనేటటువంటి ఆరోపణ మోడీ ప్రభుత్వం పైన ఉన్నది. నిన్నటికి నిన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు విషయంలో కూడా దేశంలో ఒక వర్టికల్ డివిజన్ అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేంటది, ఒక మతాన్ని లేకపోతే ఒక వర్గం ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టుగానే ఇది తీసుకొచ్చారు అనేటటువంటి ఒక విమర్శ. దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి, నిజాలు ఎంత ఉన్నాయి అనేటటువంటి ఒక పక్కన పెడితే, ఒక రాజకీయ పరమైనటువంటి ప్రేరితమైనటువంటి అంశాలు, ఇది ఒక వర్టికల్ డివిజన్ కనపడుతుంది. అయితే ఈ 11 ఏళ్లలో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు చెప్తాను. ఒకటి 370 ఆర్టికల్, అంటే కాశ్మీర్ కి సంబంధించినటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చేటటువంటి 370 ఆర్టికల్ ని తొలగించటం ఒకటైతే, రెండోది ఒక మతానికి సంబంధించినటువంటి ట్రిపుల్ తలాక్ కి సంబంధించి ఆ మతంలో ఉన్న మహిళలకి అన్యాయం జరుగుతుంది దానివల్ల అనే దాన్ని తొలగించేటటువంటి అంశంతో పాటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని, పౌరసత్వ సవరణ బిల్లును ఒకటి తీసుకురావడంతో పాటు, తర్వాత ఈ రామ మందిర్ నిర్మాణం, నలంద విశ్వవిద్యాలయాన్ని రెజనోవేషన్ చేయడంతో పాటు ఇంకొక కీలకమైనటువంటి, నిన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో పాటు ఇంకొక కీలకమైనటువంటి చట్టాన్ని పరిష్కారం చూపించగలిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వము. దశాబ్దాలుగా లోక్సభలో బిల్లుకు నోచుకున్నటువంటి మహిళా బిల్లును కూడా తీసుకురావటం ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఒక గొప్ప విజయంగానే చెప్పాలి. కానీ ఈ అన్నిటి పరిణామ క్రమంలో ఒకవైపుకి అంటే ఒక మతాన్ని లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని ఇబ్బంది పెట్టేటటువంటి అనేక అంశాలు తీసుకొచ్చారనేది ఒకటైతే, ఇంకా వాట్ నెక్స్ట్ అంటే, నెక్స్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రయారిటీ ఏంటి అని అంటే, కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది ఒకటి తీసుకురావాలనే ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రంలో దీన్ని అమలు చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారనేది ఒకటైతే, అది కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగానే దేశంలో ఉంది. దానితో పాటుగా ఇంకొకటి జమిలి ఎన్నికలు తీసుకురావటం ద్వారా రాజకీయంగా తమ బలాన్ని దేశంలో మరింత పెంచుకునేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది విపక్షాల ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. వక్ఫ్ బోర్డు బిల్లుని ఎట్లా జేపీసీకి పంపించారో, జమిలి ఎన్నికల బిల్లును కూడా ఇవాళ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినటువంటిది. ఇవి జరుగుతున్నటువంటి అంశాలతో పాటు అసలు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి, వస్తున్నటువంటివి ఏంటి, ఏ అంశాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నది అంటే, ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాలు ఆర్థిక విధానం అండి. భారతదేశంలో ఆర్థిక విధానంలో ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు ఏంటి అనేది కనుక ఒకటి చూస్తే, తరచూ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము వచ్చే నాటికి భారతదేశం ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఇవాళ దాన్ని మేము 5వ స్థానానికి తీసుకొచ్చాము, 3వ స్థానం వైపుకు అడుగులు వేపిస్తున్నామని చెప్తున్నారు. బట్ దీంట్లో మనం గమనించాల్సిన కీలకమైన అంశం ఏంటంటే, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా గ్రోత్ రేట్ ఫర్ యానం, అంటే జీడిపి గ్రోత్ రేట్ 7% కూడా మించలేదు. మనం అనుకునేటటువంటి 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ప్రతి యానం ఇప్పటి నుండి ఇంకొక 20 సంవత్సరాలు గ్రోత్ రేటు 8% మనం మెయింటైన్ చేయాలి. బట్ అది లేకుండా ఈ లక్ష్యాలను ఎట్లా సాధిస్తారనేది ఒకటైతే, రెండోది ఒక కీలకమైనటువంటి సెక్టర్, ఇప్పటికీ దేశంలో 50% డిపెండ్ అయినటువంటి వ్యవసాయ రంగము ఇంకా సంక్షోభంలోనే ఉంది. వీళ్ళు తీసుకొచ్చున్నటువంటి టార్గెట్ 2024 నాటికే డబులింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పారు. ఆ లక్ష్యాన్ని కూడా వీళ్ళు సాధించలేకపోయారనేటటువంటి ఒక విషయాన్ని. ఇంకొకటి, వీళ్ళు కీలకంగా పెట్టుకున్న టార్గెట్ $5 ట్రిలియన్ ఎకానమీ ఎప్పుడో పోయింది. వాళ్ళు పెట్టుకున్నటువంటి డేటు టార్గెట్ ఎప్పుడో కూడా దాటిపోయింది. $5 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలంటే, బట్ వీఆర్ అట్ నౌ ఓన్లీ $4 ట్రిలియన్ దగ్గరే మిగిలిపోయాము.
మరి ఎప్పుడు $28 ట్రిలియన్ ఎకానమీగా దీన్ని మార్చబోతున్నారు అనేది ఒకటైతే, అంటే ఆర్థిక పరంగా ఈ ప్రభుత్వము సాధించినటువంటి విజయాలు పెద్దగా ఏమీ లేవు అనేటటువంటి విషయాన్ని ఒకటి కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. బట్ ఇప్పుడున్నటువంటి ఆర్థిక ప్రగతితోటి వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని భవిష్యత్తులో చేరుకోవటం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ గా మనకి మిగులుతుంది. రెండోది విదేశాంగ విధానం. మోడీ విదేశాంగ విధానం పైకి అద్భుతంగా కనపడుతుంది, కానీ లోపల అంతా డొల్లతనం కనపడుతుంది. బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత అంటాం కదా, అది చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రపంచంలో అమెరికా, ప్రపంచంలో జపాన్, ప్రపంచంలో ఆస్ట్రేలియా లాంటి దేశాలు మోడీని అత్యున్నత పురస్కారాలతోటి గౌరవిస్తారు, చాలా గొప్ప వాళ్ళని చెప్తారు. మోడీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అని ట్రంప్ అన్నా, లేకపోతే ప్రపంచానికి బాస్ అని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బినోస్ అన్నా గానీ, వాస్తవ రూపాలకు వచ్చేసరికి మీకు భారత్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతోటి మనకు ఉన్నటువంటి పాత కార్డియల్ రిలేషన్ ని కోల్పోయాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మన నైబర్ కంట్రీస్ లో ఏ కంట్రీతో కూడా మనకి స్నేహ సంబంధాలు, పూర్వపు సంబంధాలు లేవు, వాటిని కోల్పోయామనేటటువంటి విషయం. అంటే భారత్ ఒక అగ్నిగుండం మధ్యలో కూర్చొని ఉన్నది అనేటటువంటి విషయం. ఆ రిలేషన్ ని మెయింటైన్ చేయటంలో ఎక్కడో ఆ మోడీ ప్రభుత్వం వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈవెన్ అట్ బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్ర దేశం, బట్ ఇవాళ ఏంటది? ఈవెన్ మయన్మార్ ఒకప్పుడు అత్యంత నమ్మకమైన దేశం. నేపాల్, శ్రీలంక, వీటన్నిటి దేశాలు మనకు ఒకప్పుడు చాలా గొప్ప మిత్ర దేశాలు, ఇవాళ ఆ పరిస్థితి లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలా. తర్వాత రెండోది మనకి ఇంకొకటి ఏంటి అని అంటే, భారత విషయంలో మనకి కనపడుతున్నటువంటి ఉగ్రవాదం మోడీ పదే ఏం చెప్తున్నారు, ఒక 3 రకాలైనటువంటి టెన్షన్స్ ని మనం తీసేయాలంటున్నాడు. ఒకటి 370 ఆర్టికల్ ప్రకారం కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించాము అని చెప్తున్నారు. రెండోది 2026 నాటికి మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశంగా దీన్ని చూస్తామని చెప్తున్నారు. మూడోది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని మట్టు పెడతామని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఒక 370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ లో కొంత శాంతిని నెలకొల్పినప్పటికీ కూడా మిగతా 2 అంశాలలో ఇక్కడ మనం అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఒకటి ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నది, ముఖ్యంగా మణిపూర్ లో సొంత పార్టీ ముఖ్యమంత్రి తప్పుకున్నటువంటి పరిస్థితి ఉంటే, రెండోది దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతోటి అడ్డం వచ్చిన వాళ్ళని, కనిపించిన వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఏంటన్నట్టు ప్రజాస్వామిక దేశంలో ఉన్నావా? లేకపోతే ఉక్రెయిన్ సైన్యాన్ని రష్యా వాడికి కనపడితే, రష్యా సైన్యం ఉక్రెయిన్ కనపడితే కాల్చివేస్తారు. బట్ భారతదేశంలో ఆ సిస్టాన్ని ఆపరేషన్ కగార్ తోటి దండకారణ్యంలో తీసుకొచ్చేటటువంటి దాన్ని ఈ సివిల్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? అది గొప్ప లక్ష్యం అనబడుతుందా? వ్యక్తులను ముఠాలను, ఉగ్రవాదాన్ని ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు నిర్మూలించినంత ఈజీగా ఒక భావజాలాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుందా? అది నాగపూర్ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కి తెలవనటువంటి అంశమా? ఆర్ఎస్ఎస్ భావజాలమే ఆర్ఎస్యు భావజాలం కదా. ఆర్ఎస్ఎస్ భావజాలం దేశ సౌభాగ్యం, ఆర్ఎస్యు భావజాలం కూడా అదే కదా. భావజాలాన్ని నిర్మూలించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ దేశ గృహ మంత్రి అమిత్ షాకు ఉన్నాయని భావిస్తున్నారా? అది సివిల్ సొసైటీ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారా? బట్ ఇవన్నీ కూడా ఈ దేశంలో ఒక చర్చనీయమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. అంటే మోడీ ప్రభుత్వము, మోడీ సాధించినటువంటి విజయాలు, మోడీ వైఫల్యాలు ఉగాది పచ్చడి లెక్కనే ఉన్నాయి. తీపు, చేది, ఒగరు, షడ్రుచులతో కలిగినటువంటి పచ్చడి లెక్కనే ఉన్నాయి. బట్ వాళ్ళ లక్ష్యం నవభారత్ నిర్మాణం, వాళ్ళ లక్ష్యం వికసిత్ భారత్. లక్ష్యం గొప్పదే, దాన్ని చేరుకునేటటువంటి మార్గంలో ఎక్కడో మోడీ కాస్త అందరి ఆమోదయోగ్యం పొందుతున్నట్లుగా అయితే కనపడటం లేదు. రైట్. ఒక్కసారి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు. వారితో ఒకసారి మాట్లాడదాం అండ్ చందు గారితో తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే విజయ్ గారు. అంటే శేషి గారు, అంటే ఒక చిన్న సబ్మిషన్ నేను ఇవ్వచ్చా? అంటే ఇది కరెక్టేనా? అంటే గతంలో మనం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితితోటి, లేకపోతే పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితితోటి గత దశాబ్ద కాలం క్రితం పోల్చుకునేటువంటి సందర్భం నుంచి ఈరోజు అమెరికా ఆర్థిక పరిస్థితితోటి, చైనా ఆర్థిక పరిస్థితితోటి పోల్చుకునేటువంటి ఒక స్థాయికి వెళ్ళామనేది జరుగుతున్నటువంటి ప్రచారం. మీరు దీంతో ఏకీభవించరా శేషు గారు? నో డౌట్ భారత్ బంగ్లాదేశ్ తోటో పాకిస్తాన్ తో పోల్చుకునే స్థాయిలో అప్పుడు లేదు, ఇప్పుడు లేదు.
అది దట్స్ నాట్ ఇట్స్ వన్ బిగ్గెస్ట్ వెంకటరెడ్డి గారు ఒక్కసారి మ్యూట్ లో పెడతారా? అదే అదే ఓకే. దిలీప్ గారు బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశము. ఆ చిన్న దేశాలతో పోల్చుకొని మన స్థాయిని మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ సర్టన్లీ ఒకటైతే మాట ఖచ్చితంగా ఒప్పుకోవాలి, గతం కంటే పెరిగాం. కానీ అది అనుకున్న స్థాయి కాదు. ఎంత బలం అనేది ఆ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా లేదనేదే నా అభ్యంతరం. రైట్, ఓకే. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్ డెఫినెట్లీ అనేక మార్పులు ఈవెన్ శేషు గారు కూడా అంగీకరిస్తున్నారు. సరే, నెగిటివ్స్ ఉండవా అంటే డెఫినెట్లీ ఉంటాయి ప్రతి ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు సాధించినటువంటి విజయాలని కొద్దిసేపు పక్కన పెడదాం, ఎందుకంటే మీ పార్టీ విజయాలు మీరు చెప్పుకుంటే అదంత బాగోదు. కాబట్టి సాధించినటువంటి వాటికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా ఒకవైపు హిందువులకి దగ్గర అవుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా, లేకపోతే మీరు ఓపెన్గా ఒప్పుకోకపోవచ్చు, ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీ పార్టీ ఎంపీలే బహిరంగంగా ఆ విషయాన్ని ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సో ఇతర వర్గాలకి దూరం అవుతోంది బీజేపీ, కేవలం హిందువులకి దగ్గర అయ్యే ప్రయత్నంలో భాగంగా ఇతర వర్గాలకి దూరం అవుతోంది బీజేపీ అనేది ఒక చర్చ. వాళ్ళకి అభద్రతా భావం ఎక్కువ పోతోంది అనేది మరొక చర్చ. వీటికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు శేషు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన చెప్పినది చాలా వరకు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే డెవలప్మెంట్ ఎక్కడ కనపడట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అన్నిట్లో ఫెయిల్యూర్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు, అన్ని కూడా అబద్ధాలు. ఆయన కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడో లేకపోతే అనలిస్ట్గా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. కానీ నేను ఏమంటున్నానంటే, ఇప్పటి నుంచి గత 70 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూడమని చెప్పండి. వెనక్కి వెళ్ళి చూస్తే డెవలప్మెంట్ ప్రోగ్రెషన్ ఉందా లేదా, ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా ఏ విధంగా పురోగమిస్తూ ఉందో చూడమని చెప్పండి. ఇట్లాంటి నెగటివ్ చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు గురించి చెప్పారు, బిల్ గురించి 280 మందికి. అంటే ఇప్పుడు బిల్లు పాస్ అయింది కదా, ఒక్క ఓటుతో పాస్ అయినట్టే కదా. చాలా మంది నెగిటివ్ చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే మైనార్టీ ఓట్ బ్యాంక్స్ కోసం డెఫినెట్ గా వ్యతిరేకంగా ఉంటారు. మీలాంటి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే దాన్ని అందుకోనియారు. 70 సంవత్సరాలకి ఇట్లాగే జరిగింది. పూర్ ముస్లింస్ పేద ముస్లింస్ వల్ల 20% మందే ఈ వక్ఫ్ బోర్డు భూములని, వక్ఫ్ బోర్డు కింద ఉన్న భూముల్ని అనుభవిస్తా ఉన్నారు. వాళ్ళే చైర్మన్లు, వాళ్ళే మెంబర్లు. ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని పెడితే వాళ్ళే బాగుపడుతున్నారు తప్పితే 80% పూర్ ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు బాగుపడలేదే. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. మరి ఎడిపోతుందా అంతా? ఫర్ ఎగ్జాంపుల్, మీ ల్యాండ్ ఎక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ మాది వక్ఫ్ భూమి కిందకి వస్తుంది, వక్ఫ్ బోర్డు కిందకి వస్తుంది అని చెప్తే చాలు. దాన్ని ట్రిబ్యునల్కి వేసినా ఎక్కడ పోయినా కూడా ఏది జరిగే అవకాశమే లేదు. వాళ్ళకు కంప్లీట్ గా ఆ లానే సపరేట్గా ఉంటుంది. దాని గురించి మీరు మాట్లాడరు. ఒక తమిళనాడు రాష్ట్రంలో ఒక ఊరు మొత్తం కూడా వక్ఫ్ బోర్డు కింద పెట్టేశారు. దాంట్లో టోటల్ గా ఆ ల్యాండ్ అంతా కూడా వక్ఫ్ బోర్డు కిందకి వస్తుందని చెప్పేశారు. దాని మీద ఎంతో మంది ఫైట్ చేస్తా ఉన్నారు. కట్టుకోలేరు, ఇండ్లు కట్టుకున్నా కూడా అమ్ముకోలేరు, చేసుకోలేరు. దాని గురించి మాట్లాడరు. ప్రైమ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఇది 2014 కంటే ముందల భారతీయ జనతా పార్టీ రాకముందు ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం 125 ప్రైమ్ ప్రాపర్టీస్ ని వక్ఫ్ బోర్డుకి అటాచ్ చేసింది. దాంట్లో ఈవెన్ పార్లమెంట్ ల్యాండ్ కూడా ఉంది, కొత్త భవనం కూడా. దాని గురించి మాట్లాడరు. ఇక్కడ ఉన్న హయాత్ ప్లేస్ కానీ లేకపోతే మ్యారియట్ హోటల్ కానీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. వాటి గురించి ఎవరు మాట్లాడరు. మరి ఇట్లాగే కంటిన్యూ చేద్దామా? ఇట్లాగే పోదామా? ఇలాంటి వాళ్ళు ఉంటే దేశం ఎక్కడ దాకా పోతా అనుకుంటున్నారు. మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి, ఈ విధంగా పోతా ఉన్నారు, ఈ విధంగా ఉంటుందని చెప్పాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. సరే ఏదో ఒక్క మాట చెప్తారంట. ఒక్క మాట యాంకర్ మిత్రం ఒక్క నిమిషం. తప్పు మాట్లాడు. సరే ఒక్క మాట చెప్తారంట. ఒక్క మాట చెప్తారంట. అన్న ఇగో మీరు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు అన్న, మర్యాదగా మాట్లాడండి. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ ప్రస్తావన నేను తెలియదు. మీరు ఇప్పటికే అనేక మాటలు నా విషయంలో మాట్లాడారు. జాగ్రత్త. మీరు సమాచారం ఉందా?
తమాషా ఉందా? మీకు తమాషా ఉందా? ఏం మాట్లాడుతున్నారు మరి? నువ్వు నీ మాటలు ఉంటాయి. ఒక్కటి వెంకటరెడ్డి గారు వారు చాలా వెంకటరెడ్డి గారు దేశం తమాషా ఉందా? కూర్చుంటున్నానే మాట్లాడుతున్నా. వారు పాజిటివ్ కూడా చెప్పారు వెంకటరెడ్డి గారు, మీరు వినలేదేమో. నీ పాలసీ చెప్పు. ఇప్పుడు అనవసరం వెంకటరెడ్డి గారు. సరే శేషు గారు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. శేషు గారు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కైండ్లీ. శేషు గారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. సరే శేషు గారు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కైండ్లీ. వెంకటరెడ్డి గారు పాలసీ చెప్పు. మహిళా బిల్లు గొప్పది అన్న తర్వాత గొప్పదని చెప్పారు మీరు. ఏం గొప్పదని చెప్పారు? మహిళా బిల్లు గురించి మాట్లాడలే మీరు. ఇప్పుడు మాట్లాడారు లేండి, మహిళా బిల్లు గురించి ప్రస్తావించారు. దేశం ఆర్థిక లేదు వెంకటరెడ్డి గారు మీరు వినలేదేమో. శేషు గారు ప్రారంభంలోనే బీజేపీ అనేక మంచి విషయాలు చేసిందని కూడా ప్రస్తావించారు. నెగిటివ్ తీసుకోలేకపోతే ఎలా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు మోదీ గారిని వెంకటరెడ్డి గారు ఒక్క విషయం వెంకటరెడ్డి గారు శేషు గారు 1 minute నేను చెప్తాను. వెంకటరెడ్డి గారు ఒకటి క్లియర్ గా శేషు గారు ఒక్క నిమిషం. శేషు గారు సరే ఒక్క నిమిషం. శేషు గారు కైండ్లీ. శేషు గారు నేను చెప్తున్నా ఒక్క నిమిషం. శేషు గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒకటి బీజేపీ నేతగా శేషు గారు కైండ్లీ ఒక్క నిమిషం నేను చెప్తాను ఆగండి. శేషు గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. వెంకటరెడ్డి గారు ఒక విషయం. వెంకటరెడ్డి గారు ఒక విషయం. దేశంలో వెంకటరెడ్డి గారు ఒక విషయం. లెట్ మీ సే దిస్. ఒక విషయం చిన్న సబ్మిషన్. లేదు ఒక్క విషయం. శేషు గారు సరే ఓకే లీవ్ ఇట్ నేను చెప్తాను. వెంకటరెడ్డి గారు సరే వెంకటరెడ్డి గారు శేషు గారు నేను చెప్తాను. సరే వెంకటరెడ్డి గారు ఒక్క విషయం. దేశంలో ప్రతి పౌరుడు కూడా ఒక్క విషయం మీరు చెప్పేస్తాను. మీకే టైం ఇస్తాను, మీరు కంటిన్యూ చేయొచ్చు. సరే శేషు గారు వదిలేసేయండి నేను చెప్తాను. వెంకటరెడ్డి గారు ఒక విషయం చిన్న సబ్మిషన్ మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒకటే ఒక మాట వెంకటరెడ్డి గారు ఒక్క మాట. దేశంలో ప్రతి పౌరుడు కూడా బీజేపీకి లేకపోతే మోదీ గారికి సపోర్ట్ చేయాలనేటువంటి అంశం ఎక్కడా లేదు. అలా సపోర్ట్ చేస్తే వాళ్ళు కాంగ్రెస్ వ్యక్తులు అనేది కూడా ఎక్కడా లేదు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మోదీ గారిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కు సపోర్టు, లేకపోతే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగట్లేదు అనే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటే మూర్ఖత్వం. ఆ మాట చెప్పాలి కదా. ఇప్పుడు పార్లమెంట్ లో డెఫినెట్ గా బలాలు ఉంటాయి. కొంతమందికి 280 వస్తాయి, కొంతమంది 240 వస్తాయి. దాని మీద ఫెయిల్యూర్ అయినట్లే. 5-6 వాటితో కూడా పాస్ అయిన బిల్లులు ఎన్నో ఉన్నాయి గతంలో. అది చెప్పారు మీరు. 5-6 ఓట్లతో పాస్ అయిన బిల్లులు కూడా ఆయన చెప్పే ప్రయత్నం ఏం చేశారంటే గతంలో బలం కంటే చెప్పారు. ఫారెన్ పాలసీ మీద చెప్పారు, ఫార్మర్స్ ఇన్కమ్ మీద చెప్పారు, టెర్రరిజం మీద చెప్పారు. ఖండించండి అవన్నీ. లేదు జరగట్లేదని ఖండించండి. ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు కదా. రైట్ కంటిన్యూ చేయండి. నేనేమంటున్నంటే ఫార్మర్స్ ఇన్కమ్ 2014 కంటే ముందల 1150 రూపాయలు క్వింటాల్ ఉంటే ఈ రోజు 2300 రూపాయలు క్వింటాల్. అది తెలుసుకోమని చెప్పండి. తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు రైతులందరూ తెలుసు. తర్వాత ఈవెన్ మన ఏదైతే యూరియా కానీ పిండి బస్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకప్పుడు లైన్లో నిలబడి చెప్పులు పెట్టి రైతులందరూ బాధపడుతుంటే ఇప్పుడు ఎక్సెస్ గా ఉంటా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకోవాలని చెప్పండి. ఒకటి. రెండవది పిఎం కిసాన్ యోజన కానీ, ఫసల్ బీమా యోజన కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. రైతుల గురించి పట్టించుకోలేదు అప్పట్లో. ఇప్పుడు తప్పు మాటలు మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. 3వ పాయింట్, ఫసల్ బీమా యోజన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ పిఎం కిసాన్ యోజన, ఇది సమృద్ధి యోజన ఉందో 6000 రూపాయలు అరగుంటున్నా, పావుగుంటున్నా, 20 ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టిలో అందరు సమానంగా ఇస్తా ఉన్నారు. 6000 రూపాయల సంవత్సరానికి. తర్వాత ఈ చుట్టుపక్కల దేశాలన్నీ చెప్తా ఉన్నారు. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఈ రోజు ప్రిమ్స్టెక్ బ్యాంకాక్ లో, థాయిలాండ్ బ్యాంకాక్ లో ఈ రోజు మీటింగ్ జరిగింది. అన్ని దేశాల అధ్యక్షులు కూడా వచ్చారు అక్కడికి. లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈవెన్ ట్యూనిస్ కూడా, బంగ్లాదేశ్ ఎవరైతే అడ్వైజర్ ఉన్నాడో
సోకాల్ ఆయన కూడా కలిశాడు. డెఫినెట్ గా ఉంటుంది, అందరితో మంచుకుంటున్నాం కాబట్టే ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా భారతదేశం ముందుకు పోతా ఉంది. మీరు ఎలాంటి బయటకు వెళ్ళి చూడండి, వేరే కంట్రీస్కి వెళ్ళి చూడండి, మన పాస్పోర్ట్ ఎంత వాల్యూ ఉందో 2014 కంటే ముందులో ఎంత వాల్యూ ఉందో చూడమని చెప్పండి. ప్రపంచంలో నెంబర్ 1 అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయనని ఏం జరగట్లేదట్టు, ఏ అభివృద్ధి జరగట్లేదట్టు, ఈ రోజు ఫారెన్ పాలసీ అంత గట్టిగా ఉండబట్టే, అంత స్ట్రాంగ్ గా ఉండబట్టే వివిధ దేశాల నుంచి కంపెనీలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, లక్షల ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. అది తెలియట్లేదా? ఈవెన్ ఐఫోన్ కూడా ఇక్కడే తయారవుతా ఉంది. ఒకప్పుడు ఇది లేదు. వెంకటరెడ్డి గారు అట్లా కాదు వెంకటరెడ్డి గారు, ఐఫోన్ గురించి చెప్పారు. ఇప్పుడు గతంలో అమెరికాలో తయారైనప్పుడు ఐఫోన్ రేట్ ఎంతో, ఇండియాలో తయారైనప్పుడు రేట్ ఎంతో తెలుసా మీకు? ఇండియన్స్కే లాభం లేనప్పుడు ఐఫోన్ ఇక్కడ తయారైతే ఏంటి, మన ఇంట్లో తయారైతే ఏంటి? అంటే అది మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ తయారైంది కాదు, లాభం ఎవరికి చేకూరింది అనేది కదా విషయము. విజయ్ గారు ఒక నిమిషం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఇక్కడ తయారైన రేట్లు అట్లాగే ఉంటాయి కదా. ఉండవు. జాబ్స్ రావట్లేవు అంటున్నా. జాబ్స్ రావట్లేదా? జాబ్స్ గురించి చెప్పండి మీరు. ఎన్ని జాబ్స్ వస్తున్నాయి? ఒక మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ లో, యాపిల్ అసెంబ్లింగ్ సెక్టార్ లో ఎన్ని జాబ్స్ వచ్చి ఉంటాయి? అదే ఎన్నో లక్షల ఉద్యోగాలు వస్తా ఉన్నాయి కదా. ఇతర విషయాల్లో వచ్చిండొచ్చు కానీ అసెంబ్లింగ్ సెక్టార్ లో ఎన్ని వస్తాయండి? ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో నెంబర్ 1 ప్రపంచంలోనే భారతదేశం. ఇప్పుడు మనమే ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం, ఐఫోన్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి ఇక్కడి నుంచి అక్కడికి. తర్వాత టెర్రరిజం 2014 కంటే ముందల ఇప్పుడు చూడండి అక్కడక్కడ అవుతున్నా కూడా రోజు పొద్దున్న లేవంగానే టీవీలో కనపడడం ఫస్ట్ చొరబాట్లు, కాల్పులు. ఎంతో మంది చచ్చిపోయారు పాపం. ఎంతో మంది పోలీసు కానీ లేకపోతే మిలిటరీ కానీ రకరకాలుగా ఎంతో మంది సివిలియన్స్ చనిపోయారు. ఇప్పుడు కనపడుతుంది అక్కడ ఎక్కడైనా బాంబు పేర్లు కనపడతా ఉన్నాయా? వాడి గురించి మాట్లాడరా? టెర్రరిస్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని కూడా చెప్పాలండి. అక్కడ ప్లస్ చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి, పాజిటివ్ చెప్పాలి. పోతే రేపు పొద్దున డెవలప్మెంట్ ఏ విధంగా పోతుంది, ఏ విధంగా మనం మిస్లీడ్ చేస్తా ఉన్నాం పబ్లిక్ ని. మణిపూర్ సంగతి ఏంటి? వికసిత్ వస్తుంది, అది కూడా కంట్రోల్కి వచ్చింది కదా, ఆల్మోస్ట్ కంట్రోల్కి వచ్చింది. కంట్రోల్ చేస్తాం, అది డెఫినెట్ గా ఉంటుంది. వికసిత్ భారత్ ఏదైతే మనం ఇప్పుడు సాధించిన విజయాలు ఏదైతున్నాయో 2014 నుంచి ఇప్పటి వరకు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేది ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం ఉందో భారతీయ జనతా పార్టీకి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరికైతే సర్వీసెస్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ రీచ్ అవ్వాలని చెప్పేసి మేము ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా 27 కోట్ల మంది ఇప్పుడు పావర్టీ నుంచి బయటకు వచ్చారు. మనకు తెలుసు ఏదైతే 370 ఆర్టికల్ తీసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా ముందుకు పోతా ఉందో తెలుసు. దాని గురించి కూడా నెగిటివ్ చెప్తా ఉన్నారు. అక్కడ ఏ విధంగా డెవలప్ అవుతుందో ముందుకు మనకు తెలుస్తా ఉంది. హైదరాబాద్ లెవెల్లో ముందుకు పోతా ఉంది అక్కడ డెవలప్మెంట్ అంతా కూడా. తర్వాత ట్రిపుల్ తలాక్, ముస్లిం సమాజం, ముస్లిం మహిళా సమాజం మొత్తం కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో మనందరికి తెలుసు. ఇప్పుడు ఎక్కడ నెగిటివ్ వచ్చిందా, పోనీ ఇక్కడ ఇష్యూస్ అయినాయా? ఎక్కడ జరగలేదే. తర్వాత దాంతో పాటుగా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, పక్క దేశాల్లో హిందువులు కానీ, బౌద్ధులు కానీ, క్రిస్టియన్స్ కానీ వీళ్ళంతా కూడా మరి చనిపోతా ఉంటే వాళ్ళని మన భారతదేశాన్ని తీసుకొచ్చి మన భారతదేశం ఉంచాలన్న ఆలోచనతోటి కూడా తీసుకొచ్చారు. తర్వాత జిఎస్టీ బిల్లు, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిల్లు. రామ్ మందిర్ దేశ ప్రజల కళ, సంవత్సరాల కొద్దిగా అది కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు వచ్చేవి కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఎన్ఆర్సీ కానీ, ఇవన్నీ కూడా రేపొద్దు అప్కమింగ్ బిల్స్ ఇవన్నీ కూడా డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. వీటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరు ఏమన్నా కూడా ఏదేం చేసినా కూడా మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, విద్యార్థులకు కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద దగ్గర ఇప్పుడు 1,80,00,000 మందికి యువతకి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన. మరింత మాట్లాడే ముందు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వండి. మళ్ళీ మాట్లాడదాం. చందు గారు కూడా ఉన్నారు జనసేన పార్టీ నుంచి, వారితో ఒక్కసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు చెప్పాలనుకున్నవన్నీ కూడా చెప్పొచ్చు. ఎస్ చందు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు అంటే దాదాపుగా బీజేపీ పందాలోనే జనసేన కూడా వెళ్తోంది. ఇంకా బలంగా చెప్పాలంటే ఎక్కువగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే దక్షిణాదికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారినే ఒక ఫేస్ ఆఫ్ ది అన్నట్లుగా పెట్టేసి పార్టీకి ముందుకెళ్లాలని బీజేపీ ఆలోచిస్తోంది అన్నటువంటి ప్రచారం కూడా బలంగా జరుగుతోంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇటు తమిళనాడు పైన లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన వెళ్తున్నటువంటి తీరు కావచ్చు, బీజేపీకి బాగా దగ్గర అవుతున్నట్లుగా, లేకపోతే బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అవుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.
సరే, మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, ప్రజల్లో అదైతే బలంగా ఉంది. సో ఎలా చూస్తారు బీజేపీ గత 10 ఏళ్ళు లేకపోతే 3వ టర్మ్లో వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, విప్లవాత్మక మార్పులకు సంబంధించి కావచ్చు, ఎలా చూస్తారు? అండ్ మీ పార్టీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ప్యానల్ పెద్దలకి అలాగే విజయ్ గారికి అందరికీ ముందుగా నమస్కారాలు. మరి మోడీ గారు వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు ఏకైక నాయకుడు ఎవరున్నారంటే అది మోడీ గారు అని చెప్పాలి. ఈ రోజు 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది రాజ్యాంగంలో చెప్పారు. మరి అలాగే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయంలో కూడా ఘనత మోడీ గారిది. అలాగే మహిళా బిల్లు తీసుకొచ్చే ఘనత కూడా అది కూడా మోడీ గారిది. మరి ఇటువంటి అనేక రకమైన ఎన్నో, అంటే కొన్ని జరగలేదని చెప్పి ఆ వాటికన్నా ముందు ఎన్ని జరిగినా తెలుసుకోవాల్సిన విషయం ప్రజలందరి మీద కూడా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ఎన్నో చేసినప్పుడు కూడా గతంలో మరి ఈ వక్ఫ్ బోర్డు అన్నది మరి నెహ్రూ గారు తీసుకొచ్చి ఎంతో చాలా మందికి అన్యాయం జరిగినట్టే ఆ వక్ఫ్ బోర్డులో. ఎందుకంటే ఈ రోజు నా స్థలాన్ని నేను ఒకరు రిజిస్టర్ చేయగలను, కానీ ఇక్కడ ఎవరి స్థలమో తెలియదు, ఎవరికి పడితే వాళ్ళు రాసేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేసినటువంటి బిల్లుని ఈ రోజు మరి సవరణ చేసి ఈ రోజు మోడీ గారు తీసుకొచ్చారంటే అది చాలా ఘనత మనం చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే దానివల్ల ఎంతో మంది ఈ రోజు తమిళనాడులో ఒక గ్రామం కదండి, 16 గ్రామాలు ఈ వక్ఫ్ బోర్డు బంధింపబడి ఉన్నాయి. ఎందుకంటే ఈ మాయి అని చెప్పుకొని వక్ఫ్ బోర్డు సంబంధించి. అలాగే కర్ణాటకలో 6 గ్రామాలు ఉన్నాయి. ఇలా చూస్తే సంగారెడ్డిలో కానీ, అలాగే మన మనకొండలో కానీ, వరంగల్లో కానీ, కర్నూలులో కానీ అనేక చోట్ల ఈ రోజు వక్ఫ్ బోర్డు సంబంధించిన స్థలాలను పెట్టి ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఈ యొక్క విపక్షాలు ఏంటంటే కేవలం ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం చూసారో తప్పించి ఆ యొక్క అవగాహన చేసి దానిపై ఒక విధి విధానాలను తీసుకొచ్చి వాళ్ళకు మంచి చేద్దాం ఆలోచన కానీ అక్కడ ప్రజలకు న్యాయం ఆలోచన లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు ఎన్నో వస్తే ఆ ఎన్నిటిని తరిమిని కొట్టి ఈ రోజున ప్రజలకి ప్రజాబాంధుడు నిలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే నరేంద్ర మోడీ గారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితో ప్రయాణం చేస్తున్నారంటే ఈ రోజు నేర చరిత్ర లేనటువంటి ఏకైక ప్రజానాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు మోడీ గారితో ప్రయాణం ఎందుకు చేస్తున్నారంటే మోడీ గారు చేసే యొక్క మంచి పనులు, ఆయన ప్రజల కోసం చేసే ఆలోచన విధానం, అలాగే దేశం కోసం ఆయన చేస్తున్న త్యాగాలు కానీ, ఆయన చేస్తున్న నిర్మాణాలు కానీ అవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీతో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా మా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో గౌరవిస్తున్నారు. అలాగే మేము కూడా, ఎందుకంటే ఏ మతాన్ని కించపరచట్లేదు. ఎందుకంటే ఇక్కడ మేము అడుగుతుంది ఒకటే, కేవలం మన మతాన్ని పూజించుకుంటూ పరమతాన్ని గౌరవించే విధానాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా మత విద్వేషాలకు సృష్టించి మత కల్లోలు సృష్టించాలన్న ఆలోచన విధానంలో ఉన్నటువంటి పాత ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో కానీ ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారికి కానీ అటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే అందరిని కలుపుకోవాలి. ఎందుకంటే మహిళలు ఈ రోజు మరి త్రిపుల్ తలాక్ అన్నది చాలా గర్వంగా చెప్పుకున్న మహిళలే. ఎందుకంటే ఒక ముస్లిం మహిళలు ఎంతో మంది ముందుకు వచ్చి ఈ రోజు ఆనందంతో వాళ్ళ యొక్క హావభావాలు తెలిసి వాళ్ళ మనోభావాలు ఎంతో దెబ్బతిని ఎన్నో విధాలుగా బాధలు ఉంటాయి, అన్ని కూడా బయటకు చెప్పుకొని ఈ రోజు వచ్చిన పరిస్థితి. అంటే ఈ రోజు ఎన్ని నిర్మాణాలు చేశారో ఒకసారి ఆలోచించండి. నలంద విశ్వవిద్యాలయ పునర్నిర్మాణం కానీ, మరి ఎన్నో ఏళ్ల చరిత్ర, ఎప్పటి నుంచో కళ్ళగన్న కళ ఆ ప్రజలందరూ కూడా ఏ హిందువుల ధర్మాన్ని అందరూ కాపాడుకోవాలని చెప్పి రామ మందిర నిర్మాణం ఈ రోజు ఏ ప్రభుత్వం కూడా ముందడుగు వేయకపోతే అది బాధ్యతగా తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు సారథ్యంలో మరి ఈ రోజు రామ మందిరం జరిగింది. ఇంకా అలాగే రాబోయే రోజుల్లో ద్వారకా కూడా త్వరలో మరి అది కూడా నిర్మాణం పూర్తి చేస్తారు. అలాగే ప్రజలకు అందరికి కూడా మంచి జరుగుతుంది. మరి ఈ రోజు చూస్తే నరేంద్ర మోడీ గారి పాలన మళ్ళీ మరోసారి చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు. మరొకసారి మేము తెలియజేస్తాం. అది సరే, కానీ ఈ ప్రత్యేక ప్యాకేజీ విషయంలో గతంలో పాచిపోయిన లడ్డు అని చెప్పారు. మీరు అధికారంలో ఉన్నారు, బీజేపీతో కలిసి ఉన్నారు, అడిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే పాచిపోయిన లడ్డుతో సరిపెట్టుకొని అదే తింటున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే రాజకీయం అన్నాక అనేకమైన మార్పులు ఉంటాయని అది ప్రజలకు తెలుసు. గతంలో జరిగిన వాటి గురించి ఏదో తప్పు చేసినా వాటిని మేము నిలదీసి అడిగాం. ఈ రోజు కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు చేసి నిలదీస్తే అడిగే ప్రయత్నం ఉన్నారు. కానీ ఈ రోజు మోడీ గారు చేస్తున్న మంచి పనులు, ఆయన చేస్తున్న అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా ప్రభుత్వంలో వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా తీసుకొని ఈ రోజు వారితో నేను అడిగేది ఏంటంటే, కీలకమైన కూటమిగా ఉన్నారు. గతంలో వేరు, బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండేది. ఈరోజు అంతంత మాత్రం మెజారిటీ ఉంది. తెలుగుదేశం మీరు కలిసి ముందుకు వెళ్తే బీజేపీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగేటువంటి ఒక స్టేజ్లో ఉంది. ఇప్పుడు డిమాండ్ చేస్తే చక్కగా ఇస్తారు కదా. వాజ్పేయి లడ్డు అండ్ మంచి తిరుపతి లడ్డు వస్తుంది.
పాచిపల్లి లడ్డూలు ఏముంది సార్, ఈ రోజు ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తున్నారు. మరి ఈ రోజు సో అది పోయినట్టేనా? చూస్తే ప్రత్యేకించి చూస్తే ఆ పాచిపల్లి లడ్డూలు ఎప్పుడో మీరు గతాలు తీసుకొచ్చి లేదు గతం లేదులేండి. ఖచ్చితంగా వాస్తవంగా మీరు కూడా గతం అంటే ఎలా అండి? ఈ రోజు ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సారథ్యంలోనే ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి సహాయంతోనే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో అనేకమైనటువంటి రోడ్డు మార్గాలకు కానీ ఈ రోజు ప్రతి ఇంటి కుళాయి కూడా నిర్మించాలనే ఆలోచన కానీ ఈ రోజు ప్రతిదీ కూడా ఒక కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తూనే ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా మమ్మల్ని తక్కువ చేయట్లేదు. ఎన్డీఏ కూడా మేము భాగస్వామిగా ఉన్నాము, మేము కీలక పాత్ర పోషించాము. అవన్నీ కూడా పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రానికి కూడా మేలు చేయడానికి అనేక రకాలుగా సహాయ శక్తులు అందిస్తున్నటువంటి మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే గతంలో ఏదో జరిగిందనో అవన్నీ కాకుండా ఈ రోజు చూస్తున్నట్టయితే మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎక్కడా కూడా లేదు. ప్రతిదీ కూడా మేము రైల్వే బ్రిడ్జ్ అడిగినప్పుడు కూడా లేకపోతే రైల్వే జోన్లు అడిగినప్పుడు కూడా అన్ని కూడా ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన ప్రతిదీ కూడా అక్కడున్న అవసరాలని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మాకు అనేకమైనటువంటి సహాయదారులు చేస్తూ అన్ని కూడా మాకు శాంక్షన్ చేసినటువంటి మోడీ గారు మరి ఈ రోజు మాకు ఎన్డీఏ కూటమికి కీలకమైన వ్యక్తులు కూడా మేము తెలియజేస్తున్నామండి. ఎందుకంటే అన్ని ఇస్తున్నారు, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీసుకున్న దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది మోడీ గారు. ఓకే రైట్. ఒక్కసారి దిలీప్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దిలీప్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి పెద్దలకి మీకు. నమస్కారం. సరే, మీరైతే తీవ్ర స్థాయిలో విమర్శ అయితే చేయరు, మరి మీరు వ్యక్తిగతంగా ఉన్నట్టు చెప్తారనేటువంటి ఒక చర్చ గట్టిగా ఉంది. దిలీప్ గారు ఏది చెప్పినా కానీ వాళ్ళ వ్యక్తిగతంగా కాకుండా అసలు వాస్తవంగా ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తారనేది చాలా బలంగా ఉంది. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 12 సంవత్సరాల పాలనకు సంబంధించి గత 60 సంవత్సరాలతో పోల్చుకుంటే ఏమైనా మార్పు కనిపించిందా, లేకపోతే అలాగే ఉందా, అంతకంటే అధ్వానంగా ఉందా? ఏం చెప్తారు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే అసలు డెవలప్మెంట్ జరగట్లేదు అంటే అవివేకం అవుతుంది. అది ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరితో అయితే నేను తీవ్రంగా విభేదించానో వాళ్ళు కూడా ఏం పని చేయాలి అంటే ఎట్లా? ఇదే డైనమిక్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అన్నది. రైలు పట్టాల మీద నడిచేటువంటి ఇంజన్, ఒకళ్ళేమో ఎలక్ట్రిక్ ఇంజన్ అయితే ఒక డీజిల్ ఇంజన్ కావచ్చు, అంతే తప్ప అసలు అభివృద్ధి లేకుండా ఏ ప్రభుత్వంలో కూడా ఉండదు. కొందరివి వాళ్ళ యొక్క ప్రియారిటీస్ని బట్టి అవి పథకాల యొక్క రూపకల్పన ఉంటుంది, అవి మారుతాయి, అంతే తప్ప అసలు గవర్నమెంట్స్ అనేవి టోటల్ గా జీరో డెవలప్మెంట్ లేదంటే అవివేకం అయితే నేను అన్నట్టు. రైలు పట్టాలు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రస్తావిస్తున్నారు కదా ప్రతిసారి బీజేపీ. డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ లేదు కదా. ఎక్కడ డబుల్ ఇంజన్ అంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబ్బులు ఎక్కువ పోతాయని తెలుసు. ఎలక్షన్స్ బీహార్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ బీహార్ లో ఉన్నాయి. బీహార్ లో బడ్జెట్ లో బ్రహ్మాండమైన వరాలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ లో మా మిత్రుడు ఇప్పుడు చెప్తున్నాడు కదా, జనసేన టీడీపీ అలయన్స్ లో ఉంది. అక్కడ కాస్త కూస్త ఫేవరిటిజం అనేది కనపడుతుంది. మరి కాదలేం కదా. సో ఎట్లా వాళ్ళు కూడా ఆ రకంగా రెస్పాన్స్ ఇస్తారు. కాబట్టి వీ కాంట్ బ్లేమ్ దెమ్. డబుల్ ఇంజన్ సర్కార్కు ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ సర్కారు డబుల్ ఇంజన్ కాదో కాస్త తేడా వస్తుంది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి 1,32,000 కోట్ల ప్రతిపాదనలు తీసుకొని కేంద్రానికి పోయాడు. ఏది ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టకపోతే రూపాయి రాలే. ఏమందామని అడే బడే భయ అని చెప్పారు, ఖచ్చితంగా తెచ్చుకుంటామని చెప్పారు. గతంలో గారు మనకు బడే బాయ్ గారిని చోటే బాయ్ గారిని మర్చిపోయాడు. గతంలో కేసీఆర్ గారిలా కాదు, ఈసారి చాలా కలిసి ఉంటాము, ప్రభుత్వం లాగా చూస్తాం. అది కరెక్టే. రేవంత్ రెడ్డి చెప్పిన విషయం కరెక్ట్. ఒకవేళ కేంద్ర సర్కారుతో మనం కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ పెట్టుకుంటే ఆ వచ్చే రూపాయి కూడా రాదు, అందులో అనుమానమే లేదు. కాకపోతే ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అది అధికమైనటువంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఎలక్షన్స్ ఉంటే కూడా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అది బీహార్ ఎగ్జాంపుల్. అదేవిధంగా మీకు ఢిల్లీలో అసలు వాళ్ళు ఏమిటి సైద్ధాంతిక పరంగా ఫ్రీ పీస్కు వ్యతిరేకమైనటువంటి బీజేపీ కూడా మనందరికంటే ఎక్కువ, అంటే మన రీజనల్ పార్టీస్ కంటే ఎక్కువగా వాళ్ళు హామీల వర్షం కురిపించారు. పాలసీని డిబేట్ అయ్యారు ఢిల్లీలో. అంతకుముందు ఎప్పుడు కూడా ఫ్రీ పీస్ గురించి ఆ సర్కారు మాట్లాడి, ఇది ఒక ఆస్పెక్ట్. కొన్ని డెవలప్మెంట్ గురించి నేను ఏమంటానంటే డెఫినెట్లీ డెవలప్మెంట్ ఈజ్ దేర్, నో డౌట్ డెవలప్మెంట్ ఈజ్ దేర్. అదర్వైజ్ ఆర్థిక పరిస్థితిలో ప్రపంచ దేశాల్లో 5వ స్థానం ఎట్లా వస్తుంది? ఇది అట్లా ఉండంగా వాళ్ళు ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా ఒక ప్రశ్న. సంవత్సరానికి 2 కోట్లు ఇస్తాన్నారు కదా, ఇచ్చారా అని అడుగుతున్నా మా మిత్రుడు వెంకటరెడ్డి గారు. ఆ తర్వాత 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయన్నారు, మీరు ఇచ్చారన్నది సమస్య. అసలు అదాని ఎవరు మనకు తెలియదు అంత ముందు, నాకే తెలియదు, మరి రెడ్డి గారికి తెలుసు. కానీ ఆయన ఒక్కసారి ప్రపంచ కుబేరుల లిస్టులో ఉన్నాడు. ఇప్పుడు
వాళ్ళే పొద్దున ఫోర్బ్స్ జాబితా చూశారు. చాలా సంతోషం, మన ఇండియన్స్ అట ఆ మొత్తం 1000, 2000, 10,000 లిస్టులో 253 మంది ఉన్నారట. మామూలు విషయం కాదు. ప్రపంచ కుబేర్ల లిస్టులో మన వాళ్ళు 253 మంది ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఎల్లయ్యో పులే, మనకేం సంబంధం లేదు. కానీ అదానే వాడు అంతకుముందు మనకు తెలియదు 10 ఏళ్ల కింద ఎట్లా పుట్టాడు. ఈ స్పాన్సర్డ్ బై మోడీ అనేది ఒక అనుమానం. రెడ్డి గారు చెప్పాలనో కాదు, ఇది ఆడు పక్క పెట్టాడు. అసలు ఈయన ఎక్కడ ఇంటర్ఫియర్ కాడు. అసలు ఏమైనా కేవలం మన దాని ఏమంటారు అభివృద్ధి పరంగానే ఆలోచిస్తాడు అని అనుకోవడానికి శ్రీలంక పార్లమెంట్లో ప్రెసిడెంట్ వాళ్ళ పార్లమెంట్ ప్రకటించాడు ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేస్తేనే అలాట్ చేసామని. అంటే ఈయన కొందరికి ఫోన్ కూడా చేస్తున్న విషయం అప్పుడు అర్థమైంది మనకు. అదొక ఆస్పెక్ట్. ఇంకొకటి నాకు అర్థం కాదు, సరే డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో నో డౌట్ దే హావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. నేను కాదు. ఒక విషయం దిలీప్ గారు ఒకటి చిన్న ప్రస్తావిస్తాను. ఈరోజు సోనియా గాంధీ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది 2 వర్గాల మధ్య తీవ్ర పూర్తిగా చాలా వరకు గ్యాప్ తెచ్చే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో ఒక విభజించేటువంటి ఒక చట్టంగా దీన్ని అభివర్ణిస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు. నేను కూడా సమర్థిస్తా. ఇప్పుడు మీరు ఎంత డెవలప్మెంట్ చేసినా ఏది జరిగినా ఇది మన ఇండియన్ డెమోక్రసీ అన్నది మనం ఎంచుకున్న డెమోక్రసీ ఒక సెక్యులర్ డెమోక్రసీ. కాన్స్టిట్యూషన్ పరంగానే సెక్యులర్ డెమోక్రసీ. ఇందులో ఒక సిక్ ఉంటాడు, ఒక మైనారిటీ క్రిస్టియన్ ఉంటాడు, ఒక ముస్లిం ఉంటాడు, మీరుంటారు, నేనుంటా. ఈ అందరు కలిపి ఒక హిందువులకే ప్రాధాన్యంలో హిందూ మతం గురించి ప్రచారం చేయలేం కదా. ఇట్స్ ఎ కలర్ఫుల్ ఫ్యాబ్రిక్, రంగురంగుల చొక్కా ఇది. ఇందులో ఒక సిక్కులను కోసేద్దామనో లేకపోతే ముస్లింలు కోసేద్దామంటే ఆ చొక్కా కుట్టించుకుంటే దాన్ని ఏమంటారు పొక్కల చొక్కా వస్తుంది. పొక్కల చొక్కా అంటే రంధ్రాలు ఉంటాయి. చిన్న పిల్లాడు స్కూల్ పోయి చెప్తారు, అన్న మా అంకుల్ మీరు చినిగిపోయిన చొక్కా వేసుకొని తిరుగుతున్నారు. కాబట్టి మొత్తం కంట్రీ కూడా ఒక రెయిన్బో లాగా రంగురంగులతో కూడుకున్నట్టు అద్భుతమైనటువంటి ఒక సెక్యులర్ కంట్రీ. పక్క దేశం వాడు ఏం చేస్తున్నాడో చావనండి మనకెందుకు, కానీ మనం అడాప్ట్ చేస్తున్న కాన్స్టిట్యూషన్ అట్లాంటిది, మన దగ్గర ప్రజలు అట్లాంటి వాడు. కాబట్టి వక్ఫ్లో మనం ఇంటర్ఫియర్ అయ్యి నాన్ ముస్లిం తీసుకుని అందులో పెడితే డెఫినెట్గా వాళ్ళకి బాగా కలుగుతుంది. అరే మన హిందూ దాంట్లో దేవాలయాల్లో మన చట్టంలో లేవా, మన దగ్గర భూములు పోవట్లేదా అంటే ఈ చట్టం వేరు ఆ చట్టం వేరు. వాళ్ళు ఏమైనా డామినేట్ చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారంటే సవరణ చేసుకోవచ్చు, నేను కాదనట్లేదు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, నేను అనటం కాదు, నన్ను పక్క పెట్టండి, మిమ్మల్ని పక్క పెట్టండి, మా వెంకటరెడ్డి గారిని కూడా కాసేపు మర్చిపోదాం. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సన్స్. ఆయన ఏమన్నాడు తెలుసా మోడీ గురించి? 3rd టైం కనుక ఇతను అధికారంలోకి వస్తే హిట్లర్ అవుతాడు అన్నాడు. నేను మీరు అనడం కాదు, 3rd టైం అధికారంలోకి వస్తే ఆ విధంగా వాళ్ళు. కానీ ప్రజలు తీసుకొచ్చి అధికారంలోనే కూర్చోబెట్టారుగా. సుబ్రహ్మణ్య స్వామి గారి వ్యాఖ్యలు పట్టించుకోలేదు, మీ వ్యాఖ్యలు నా వ్యాఖ్యలు ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోలేదు కదా. ప్రజలు తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. అల్టిమేట్ కాదనలేం కదండి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదనలేం. కానీ అప్కే బార్ 400 పార్ అటువంటి బీజేపీ 240కి కన్ఫైన్ అయింది. ఫస్ట్ 2 టర్మ్స్ లో ఉన్న పాపులారిటీ లేదు. ఈ రోజున అది డిపెండెంట్ గవర్నమెంట్. మా మిత్రుడు, మా పేరు నేను సరిగ్గా ఏం లేదు, లేటుగా వచ్చా, కానీ జనసేన మిత్రుడి కోపం వచ్చినా లేదా టీడీపీ కోపం వచ్చినా, చందు గారికి కోపం వచ్చినా, చంద్రబాబు గారికి కోపం వచ్చినా, నితీష్ కుమార్ కోపం వచ్చినా ఈ గవర్నమెంట్ పడిపోద్ది. కాబట్టి ఈరోజు డిపెండెంట్ గవర్నమెంట్ అండి ఇది. కాబట్టి కాస్త కంట్రోల్లో ఉంటారు. డిపెండెంట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్వేస్ హెల్దీ ఫర్ డెమోక్రసీ అంట. నేను సేఫ్ చెప్పాలి, మాట కరెక్ట్ కాదు. ఇవ్వమనండి, వాళ్ళు అడగాలి, మనం అడగాలి. వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు, తప్పు లేదు. క్యాపిటల్ లేదు, 1,00,000 కోట్లు ఇవ్వమనండి. మా సోదరుడికి ఇచ్చినట్టు సంతోషిస్తాం మేము. మనకు కూడా ఇవ్వాలి కదా జాతీయ హోదా. మా బీజేపీ మిత్రుడు రెడ్డి గారు చెప్పాలా, అరే నువ్వు ఏదేది మన కాళేశ్వరం అనేది ATM ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ అంటివి. ఓ పోరీ పోయి కరెక్ట్. ఎవరన్నారు అన్నమాట? సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ మాట్లాడు, అమిత్ షా వచ్చి మాట్లాడు, ఏతో పరివార్ సర్కార్ है, ये तो भ्रष्टाचार सरकार है और ये जो कालेश्वर में उनका ATM है అన్నారు. ఓకే ఇయ్యకు పోయి పాలమూరు రంగారెడ్డికి 1,00,000 కోట్లు మనకు వస్తాయి కదా, అభివృద్ధికి మనకు వస్తాయి కదా. ఇది ఒక స్పెషల్ స్టేటస్ ఇక్కడ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. అరే ఇవ్వండి భయ్, ఏం తప్పే ఉందంటున్నా. వాళ్ళకి ఇస్తే తప్పులేదు. మన క్యాపిటల్ లేదు పాపం. మన క్యాపిటల్ అద్భుతంగా ఈరోజు బడ్జెట్లో 55% ఇన్కమ్ మన క్యాపిటల్ నుంచి వస్తుంది. ఆయన క్యాపిటల్ అయితే గిలగిల కొట్టుకుంటున్నాడు అక్కడ. ఇవ్వండి, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి, స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. అరే మాకు జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి. దిలీప్ గారు, సార్ ఈ విషయాలకు వస్తే పక్కన పెడితే
కాశ్మీర్ విషయంలో కావచ్చు, లేకపోతే పీఓకే విషయంలో కావచ్చు, గత కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈరోజు మేము అన్నీ కూడా గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టికల్ 370 రద్దు చేశాం. ఈరోజు అన్ని రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ ఉంది, అభివృద్ధి చెందుతోంది అనేటువంటి అంశం కూడా బీజేపీ చెబుతోంది. ఎందుకు కాంగ్రెస్ ఆ రోజు అంత నిర్లక్ష్యం చేసింది? ఈరోజు బీజేపీ వస్తేనే జరిగేటువంటి ఒక పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది కూడా ప్రశ్నే కదా. ఎందుకు లేదండి మరి జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తెచ్చి 3 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీ 2 రాష్ట్రాలు చేసినాక మరి ఎందుకు రాలేదు అధికారంలోకి? అక్కడ గెలుపోవటంలే అంటారా ఇంకా? అరే మరి ప్రజలు నిర్ధారించరు కదా, నీ యొక్క నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతించాలి కదా. అక్కడ ఏదో నిరసన ఉంది, నెగటివ్ ఉంది కాబట్టి కదా నీ సర్కార్ రాలేదు ఇక్కడ. కాబట్టి ఇది మనం జస్ట్ లైక్ దట్ మనం వాళ్ళు అబ్జల్యూట్ పవర్ ఉన్నప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేశారు, ఇంకోటి చేశారు. ఈ రోజు టీడీపీకు జనసేన ఇంకో పార్టీ మన నితీష్ యొక్క మద్దతు ఉంది కాబట్టి ఈ రోజు వక్ఫ్ యొక్క యాక్ట్ తీసుకురాగలిగారు. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళతో సేల్ అవుతున్నారు కాబట్టి ఆ బిల్లు పాస్ అయింది. నేనేమంటున్నానంటే నేను ఒకటి సెక్యులర్ భావాలు దెబ్బతినకుండా ఏ మార్పులు తెచ్చినా మనకు అభ్యంతరం లేదని, బట్ ఎంటైర్ కంట్రీ సాఫ్రనైజ్ చేస్తా అంటే ప్రాబ్లం వస్తుంది. అది ప్రాబ్లం. ఇంత వీళ్ళు కష్టపడ్డా ఇప్పుడు అది ఎక్కడది కర్ణాటకలో కదా 4% రిజర్వేషన్ ఎత్తి పారేసి బీసీ ఎస్టీలకు బీసీలకు ఎస్సీలకు ఇచ్చి పారేశారు శేషు. ఆ 4% ఇస్తారని అక్కడ కర్ణాటకలో మరి ఆల్రెడీ ఇచ్చిన రిజర్వేషన్ 4 వీక్ పారేసడం ఎస్సీ గడు ఎస్టీ గడు బీసీ గడు కలుగుతారట. అంత అన్యాయం అండి. ఇక్కడ కూడా రాజశేఖర్ 4% పాపం ముస్లింలకు ఇచ్చాడు. నేనైతే సచార్ కమిటీ రిపోర్ట్ చదివా. నాకు తెలియదు వెంకరెడ్డి గారు చదివారు లేదో, మా మిత్రుడు శేషు చదువుంటాడు ప్రొఫెసర్ కాబట్టి. అది చదివితే ఎంత దయనీయమైన పరిస్థితిలో పాప ముస్లిమ్స్ ఉంటారు. ఒక 10% తీసిపారేయండి. సంపన్న వర్గాలు అన్ని కులాల్లో ఉంటారు. సంపన్న వర్గాలు క్రీమీ లేయర్ లేనిది సెక్షన్ లేదు. ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ ఉంది. అరే అట్లాంటి సచార కమిటీ నివేదిక చదివినాక వాడు ఎవడో 4% రిజర్వేషన్ కూడా రాష్ట్రంలో ముందుకు వచ్చి చేస్తే ఉండని పోయి ఏందది అత గదరగోళం చేసి దాన్ని తీసిపారేసి. సరే ఏదేమైనప్పటికీ బిల్లు అయితే పాస్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి చర్చ కూడా ఏం చేస్తాం? తాంబూలం ఇచ్చాను తనుగు చావండి అన్నట్టు. అట్లా కాదండి, మీరు వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్తో బిల్లు పాస్ చేసుకున్నారంటే మీరు వచ్చినటువంటి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఏ ఓట్లు ఏవైతే ఉన్నాయో 232 అవి కూడా అన్ని పార్టీలు కలిసే కదా. ఒక కాంగ్రెస్ వేసినటువంటి వ్యతిరేకమైన ఆ ఓటింగ్ లో నాకు జ్ఞాపకం 98 95 వ్యతిరేకంగా వచ్చాయి, 125 అనుకూలంగా వచ్చాయి. అది రాజ్యసభ లోక్సభలో ఎన్ని వచ్చాయి? 288 అనుకూలంగా వచ్చాయి, 232 వ్యతిరేకంగా వచ్చాయి. మరి మామూలు కాదు కదా. 232 ఇస్ బిగ్ నెంబర్, హ్యూజ్ నెంబర్. ఈవెన్ రాజ్యసభలో 95 ఇస్ హ్యూజ్ నెంబర్. సరే బిల్లు చట్టంగా రూపొందించబడుతుంది. రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. ఏం చేస్తారు? ప్రజాస్వామ్యం అది. సరే మెజారిటీ రూల్స్. ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ఒక ఓటుతో గెలిచినా కూడా ఎమ్మెల్యే కదండి. అంతే కదా. ఓటింగ్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు. రైట్ వెంకటరెడ్డి గారు, మీరు ఇంకా బీజేపీ చేసినటువంటి ఇతర కార్యక్రమాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తే నేను ఇందాక అడ్డుకున్నాను. సరే అవి కంటిన్యూ చేయండి, తర్వాత శేషు గారితో మాట్లాడదాం త్వరగా క్విక్ గా. ఇప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన బిల్స్ కాకుండా భారతదేశంలో చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి, వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే దానికి అనుగుణంగా మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ గారు, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తా ఉన్నారు. సో దాంట్లో ఇంతకుముందు ఏంటంటే ఆవాస్ యోజన మనకు తెలుసు దగ్గర ఇప్పుడు 4,20,00,000 మంది. రెడ్డి గారు ఇది అంతెందుకు నాకు సీక్రెట్ చెప్పి రాదు పోయి అదాని ఎట్లా కావాలి నువ్వు నేను మనం కూడా అవుదాం అన్న, మనం కూడా అవుతాం, కొన్ని రోజులు అవుతాం మనం కూడా. ఉండాలంటారేమో. డెఫినెట్ గా ఎందుకు మనం కూడా బిజినెస్ చేసుకోవచ్చు కదా. అందరు బిజినెస్ చేసుకున్నట్టు మనం కూడా చేసుకోవాలి. ఏ విధంగా ఆ క్లూస్ కూడా మనం కూడా తెచ్చుకుందాం. వ్యవసాయం చేస్తే ₹1 కోటి వచ్చినాయట, ఆ సీక్రెట్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ దేశానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంట్ చూడండి, రైల్వేస్ కానీ హైవేస్ కానీ లేకపోతే ఎయిర్వేస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోతా ఉన్నాయి. దగ్గర 2014 కంటే ముందు 12 కిలోమీటర్లు రోజుకు రోడ్ వేస్తే ఇప్పుడు దగ్గర 37 కిలోమీటర్లు రోడ్ వేస్తా ఉన్నారు హైవేస్ మీద. సో రైల్వేస్ కూడా వేగంగా వృద్ధి చెందుతా ఉన్నాయి, రకరకాల రైల్స్ వస్తూ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ వస్తూ ఉన్నాయి, ఫ్లైట్స్ పెరిగాయి. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫ్లైట్ లో తిరుగుతూ ఉన్నారు, చీపెస్ట్ ఫేర్ తోటి కూడా. సో ఇది ఒక్కటే కాదు, చాలా వరకు ఈవెన్ గ్రామీణ వ్యవస్థ కూడా బాగుపడతా ఉంది. అక్కడ గ్రామీణ
అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతూ ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేది మీరు చూడండి, 5 లక్షల రూపాయల వరకు ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారో అది డెఫినెట్ గా అందరూ వెంకటరెడ్డి గారు సర్లేండి. ఇప్పుడు చదువుతూ పోతే టైం అవుతుంది కానీ ఒక విషయం స్ట్రైట్ గా చెప్పండి, అనుకున్న లక్ష్యాలను బీజేపీ సాధించగలిగిందా, ఇంకా టైం పడుతుందా అంటే ఏం చెప్తారు? టైం డెఫినెట్ గా అండి, 100% ఎవరు కూడా చేయలేదు, ఎవరు కూడా చేయలేరు కూడా. ఇంకా టైం పట్టుద్ది. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ 5 years, ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ గారు చెప్పారు ఈసారి 240కి వచ్చిన సీట్లు 240 వచ్చినాయని చెప్పి. దాంట్లో ఒక ఇది ఉంది, వాళ్ళ సీక్రెట్ చెప్తాను నేను. వాళ్ళు ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడి నుంచే మొదలు పెట్టారు. ఏమంటే 400 సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగం మారుస్తారని దేశం మొత్తం కూడా చెప్పారు. వాళ్ళకి వచ్చేది 50 సీట్లే, 45-50 సీట్లు రావాలి. కానీ ఇదంతా చెప్పేవారికి మొత్తం ఏమైందంటే టోటల్ గా జంగనే కొంత బీద వర్గాలు ఉంటారు, వాళ్ళు కూడా నమ్మి అరే కాంగ్రెస్ పార్టీకి వేస్తే బెటర్ ఏమో అన్న ఆలోచనతోటి ఆ 99-100 సీట్లు వచ్చినాయి తప్పితే వాళ్ళకి ఆ సీట్లు వచ్చేవి కావు. సో దాంట్లో కొంత ఫెయిల్యూర్ ఉన్నా కూడా డెఫినెట్ గా మనం చూసిన ఎలక్షన్స్ లో మహారాష్ట్రలో ఎంపీ ఎంపీస్ తక్కువ వచ్చిన ఎంపీ సీట్లు, తర్వాత హర్యానాలో, తర్వాత ఢిల్లీలో. మనం చూడండి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా పుంజుకున్నాం, ఏ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేసాం. డెఫినెట్ గా ఒక్కసారి మేము ఇంకొక విషయం కూడా, ప్రాంతీయ పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేటువంటి ఆరోపణ కూడా బలంగా ఉంది. మీరు వినుంటారు. ప్రాంతీయ పార్టీలు అనేది కుటుంబ పార్టీలు. ఎందుకంటే మీరు చూసారు, ఈ తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం పోనీ, ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఎందుకండి? ఒక 3 ఉన్నాయి మనకి, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని చెప్పేసి. ఎక్కడైనా సాధ్యమైనవా? ఈ మన ప్యానెల్లో అడగమని చెప్పండి, ఎక్కడైనా సాధ్యమైనయా? కుటుంబం బాగుపడ్డదా లేకపోతే తెలంగాణ ప్రజలు బాగుపడ్డారా? చెప్పండి. వెరీ గుడ్ చాలా బాగా క్వశ్చన్ చేశారు. మీతో పాటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీలో చంద్రబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారి బామర్ది బాలకృష్ణ గారు ఇంతమంది ఉన్నారు. అది కుటుంబ పార్టీ కాదా? ఆ పార్టీతో కలిసి చాలా ముందుకు వెళ్ళారంటే దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను అనేది ఏంటంటే కుటుంబ పార్టీ అంటే ఆయన బాలకృష్ణ గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు కాదు కదా, కొత్త కాదు కదా, ఆయన 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. సో వీళ్ళు వచ్చింది ఎప్పుడు? కుటుంబం అంటే ఏ కుటుంబం చెప్పండి? ఇప్పుడు వీళ్ళకే ఇప్పుడు 5 ఉద్యోగాలు వచ్చినా లేవా? మీరు ఒప్పుకుంటారా? ఇవ్వాలని ఒప్పుకుంటారా? పోనీ ఎక్కడైనా చెప్పండి. కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు వచ్చినాయి, మీరు ఒప్పుకుంటారా? పోనీ మీడియా పరంగా ఒప్పుకుంటారా? ప్రజలు ఒప్పుకుంటారా? ఇక నేరా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం చేసిన వాళ్ళు వాళ్ళకి రావాలా ఉద్యోగం? ఏ సంపాదించిన వాళ్ళకేనా? ఇక ఎవరు కనపడరా వాళ్ళకి? అనేది ఏంటంటే రెడ్డి గారు ఒక్క నిమిషం, పాపం కేసీఆర్ కుటుంబంలో 5 కన్నా ఉద్యోగాలు వచ్చినాయి, మీ దగ్గర 2 కదనే? ఎక్కడ? మీ దగ్గర 2 ఉన్నారు. ఎవరు ఉంటున్నారు? మోడీ అండి, అమిత్ షా. అంటే వీళ్ళు కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, వీళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళు, ముందు నుంచి కార్యకర్తగా పనిచేసుకుంటూ దేశ ప్రజలకి ఏం చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు అంతా కూడా. వీళ్ళలా కాదు కదా, ఉద్యమ పార్టీ పెట్టుకొని 100 కోట్లు దండుకోవాలి, 1000 ఎకరాలు తీసుకోవాలని ఆలోచనతో రాలేదు కదా. మన ధర్ని ఒకటి సరిపోద్ది. ధర్ని చూస్తే తెలంగాణ ఫెయిల్యూర్స్ గురించి చర్చ కాదు. తెలంగాణ ఫెయిల్యూర్స్ గురించి అసలు చర్చే కాదు, తెలంగాణ రాష్ట్రం గురించి చర్చ కూడా కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉందో, భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు పోతా ఉన్నాయి. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనకు కనపడుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అండర్ డెవలప్డ్ అదంతా కూడా. ఇప్పుడు చూడండి, మీరు ఎలా వెళ్ళి చూడండి ఏ విధంగా డెవలప్ అవుతుందో. దక్షిణాది రాష్ట్రాల డబ్బులన్నీ అక్కడ పెడుతున్నారని కదా దక్షిణాది రాష్ట్రాల బాధ తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దీనికి ఆన్సర్ మళ్ళీ అడుగుతా ఉన్నారు కాబట్టి. సరే, హైదరాబాద్ లో ఇన్కమ్ వస్తా ఉంది, హైదరాబాద్ ఇన్కమ్ నా సమాధానం కాదు, నా ప్రశ్న కాదు, నా సమాధానం కాదు. అదే పార్టీలకు కూడా చెప్తున్నా నేను. హైదరాబాద్ లో హైయెస్ట్ ఇన్కమ్ వస్తా ఉంది, ఆదిలాబాద్ అండర్ డెవలప్డ్, అక్కడ ఖర్చు పెట్టదా డెవలప్ చేయొద్దా చెప్పండి. పార్టీలు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళే చెప్పండి. నేనేంటే ఒక దగ్గర వస్తుంది, ఒక దగ్గర రాదు, వాళ్ళని వదిలేసుకుందామా? అదే అండర్ డెవలప్డ్ ఉంచుదామా? వాళ్ళకి తిండి లేకుండా ఉంచుదామా? వాళ్ళకి ఇండ్లు కట్టించొద్దా? వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇవ్వద్దా? ఉద్యోగాలు ఇవ్వద్దా? ఈక్వల్ గా బ్యాలెన్స్డ్ గా డెవలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్. సరే ఒక్కసారి శేషు గారితో మాట్లాడదు. శేషు గారు, సరే, అల్టిమేట్ గా బీజేపీ వల్ల అభివృద్ధి జరిగిందా, నష్టం జరిగిందా, ఈ చర్చ అంతా పక్కన పెడితే
మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా మణిపూర్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో కావచ్చు, కొంత మోదీ గారు స్పందించుంటే బాగుండేది అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఈవెన్ ఐ డూ అగ్రీ విత్ సేమ్. అంటే మోదీ గారు స్వయంగా స్పందిస్తే ఇంకా గొప్పగా ఉండేది, హుందాగా ఉండేది అనేది కూడా నా అభిప్రాయం. సరే, మొత్తంగా అసలు చూసుకున్నట్లయితే గత 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం బెటర్గా చేసిందా, ఇప్పుడు బీజేపీ బెటర్గా చేసిందా అంటే ఏం చెప్తారు జెన్యూన్గా? ఇప్పుడు కంపారిజన్స్ కాదు కానీ వెంకటరెడ్డి గారు సౌమ్యులు, సబ్జెక్టివ్ మ్యాటర్ ఉంది, పద్ధతిగా మాట్లాడతారు. మీరు అవకాశం ఇస్తే 4 మాటలు మాట్లాడితే 2 మాటలు నా మీదనే మాట్లాడండి. నేను ఏ పార్టీకి సంబంధించి చెప్పేది పూర్తిగా విందాం. వెంకటరెడ్డి గారు అంటే మీరు జాయిన్ అవ్వలేదేమో అప్పటికి, వెంకటరెడ్డి గారు అప్పుడు జాయిన్ అవ్వలేదేమో పూర్తిగా. ఫస్ట్ జాయిన్ అయ్యింది శేషు గారు, చందు గారు. ముందుగా మంచి విషయాలు కూడా చెప్పారు. 4 మాటలు మాట్లాడితే 2 మాటలు వ్యక్తిగతంగా డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. అది ప్యానల్ డిస్కషన్ లో ఉన్నటువంటి సిస్టమ్ కూడా కాదు. గతంలో అనేక సందర్భాల్లో తనతో కలిసి మాట్లాడారు, చాలా హుందాగా మాట్లాడే వ్యక్తి. బట్ ఈసారి ఏందో వెంకటరెడ్డి గారు ఓకే మళ్ళీ అదే ఇంటరప్ట్ చేస్తున్నారు. సరే పర్వాలేదు, నేను ఎప్పుడు హార్ష్ గా మాట్లాడను. మీ పట్ల హార్ష్ గా మాట్లాడినందుకు మీరు అడిగినా అడగకపోయినా క్షమాపణ చెప్తున్నాను. రెండోది ఏంటంటే, నేనేమన్నానంటే సుదీర్ఘ కాలంగా దేశంలో ఉన్నటువంటి సమస్యలకు మోడీ పరిష్కారం చూపించారు. ఒకటి, మహిళా బిల్లు చాలా గొప్పది. రెండోది, రామ మందిర నిర్మాణం కూడా చాలా గొప్ప విషయం అనే విషయాన్ని కూడా చెప్పిన. కానీ అంత మాత్రం చేత నేను మోడీ ప్రతినిధిగా వచ్చి మోడీ విజయాలనే మాట్లాడితే నేను విశ్లేషకుండా ఎట్లా అవుతాను? దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో కీలకమైనటువంటి అంశాల గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు తప్ప మోడీని పొగిడేటటువంటి అవకాశము, భారతీయ జనతా పార్టీకి వంత పాడే అవకాశము నాకు ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండోది, మనం చాలా గొప్పగా మోడీ ఈ మధ్య కాలంలో మాట చెప్తున్నారు. నేను ఈ దేశంలో 25 కోట్ల మంది పేదల్ని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చానన్నారు. 2 రోజుల క్రితమే లోక్సభలో ఒక మాట చెప్పారు. ఈ దేశంలో 23 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో అత్యంత పేదలు ఉన్నది ఈ దేశంలోనే అనేటటువంటి మాట చెప్పారు. ఇది ఒక పాయింట్. రెండోది, భారతీయ జనతా పార్టీ ఒక లాంగ్ రన్ విజన్ తోటి దేశంలో చేస్తున్న అంశాన్ని మీరు చెప్పలేకపోయారు. ఏంటనంటే, గతిశక్తి ప్రణాళికను ఒకటి పెట్టి లాస్ట్ 3 బడ్జెట్లలో 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దేశంలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అది ఒక లాంగ్ రన్ విజన్ ఉన్నటువంటి దేశానికి ఉపయోగపడేటటువంటి అంశం, దాన్ని ఒప్పుకొని తీరాలి. బట్ ఎట్ ద సేమ్ టైము ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నున్నాయనేటటువంటి విషయంలో కూడా మనం మాట్లాడితే, ఇంకొకటి, మీరు పిఎం రైతుల గురించి మాట్లాడుతున్నారు. పిఎం కిసాన్ ఒకటే మాట పిఎం కిసాన్ యోజన ద్వారా ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి రైతులు శంభూ బార్డర్ లో సంవత్సరాల తరబడి ధర్నా చేస్తున్నటువంటి దల్లేవాళ్ళ గురించి మాట్లాడకుండా ఎంఎస్పీ అడుగుతున్నారు. వాళ్ళు కనీసం ఎంఎస్పీ ఇవ్వకపోయారు. కానీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఇప్పుడు వస్తున్నటువంటి 6,000 రూపాయలని 10,000 రూపాయలకి బడ్జెట్ లో పెంచుతారని ఆశిస్తే అది కూడా ఎందుకు చేయలేకపోయారు అనేటటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. రెండోది, ఈ దేశ అభివృద్ధిలో మోడీకి మంచి పేరు రావటంలో దక్షిణాది రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేటటువంటి విషయంలో అటు నిధుల కేటాయింపులో కానీ, లేకపోతే వనరుల పంపిణీలో కానీ, ఇటు డీలిమిటేషన్ లో కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయం ఇవాళ దేశం అంతా మాట్లాడుతుంది కదా, దక్షిణాది అంతా మాట్లాడుతుంది కదా. బట్ ఇట్లాంటి సమస్యలు అన్నిటిపైన కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అంతర్గత భద్రత, మీరు మణిపూర్ విషయంలో ఒక్క రోజన్నా ప్రధానమంత్రి గారు బాధ్యతాయుతంగా ఒక్క ప్రెస్ మీట్ అడ్రస్ చేయలేదు. ఇన్నిసార్లు లోక్సభ సమావేశాలు జరిగితే ఒక్కసారి మాట్లాడలేదు. ఇదే అంతర్గత భద్రత విషయంలో ఆపరేషన్ కగార్లో ఇంతమంది చనిపోతుంటే మనం మాట్లాడకపోతే వెంకటరెడ్డి అన్న, మన మనుషులమే కదన్నా. మీరు పార్టీ ప్రతినిధి అయితే అయి ఉండొచ్చు అన్న, నేను కాదు కదా. ఇంతమందిని చంపేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నేను ఒక మానవుడిగా, ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా సమర్థిస్తానని ఎట్లా అనుకుంటారన్నా? కాదన్నది. ఇప్పుడు మోడీ ప్రభుత్వము సాధించిన విజయాల కంటే అపజయాలు ఎక్కువగా ఉన్నాయి.
మోడీ పెట్టుకున్నటువంటి లక్ష్యాలలో సాధించినటువంటి లక్ష్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. బట్ అంత మాత్రం చేత మోడీ ఏం చేయలేదు. దిలీప్ అన్న కూడా అదే మాట చెప్పారు. బట్ ఏ ప్రభుత్వం ఏమి చేయలేదంటే తప్పవుతుంది. ఏ ప్రభుత్వం ఏమి చేయలేదంటే తప్పవుతుంది. కానీ మనం డిగ్రీస్ ఆఫ్ అచీవ్మెంట్, ఏ స్థాయిలో ఏ ప్రభుత్వం అది ఎంత మందికి జరిగింది అనేది ఇంపార్టెంట్ కదా. టైం అవుతుంది. సరే, ఫైనల్ గా చందు గారిని ఒక మాట అడిగేసి తర్వాత వెంకటరెడ్డి గారితో ముగిద్దాం. చందు గారు, అంటే భవిష్యత్తులో కూడా బీజేపీ డెఫినెట్ దిలీప్ గారు మాట్లాడారు నాకే నెక్స్ట్. ఓకే, సరే, తప్పకుండా. చందు గారు, అంటే ఫైనల్ గా బీజేపీ తోటే సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా జనసేన పార్టీ బీజేపీతోనే కలిసి వెళ్ళబోతోంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతుందా? ఈ సనాతన ధర్మం ఇదంతా కంటిన్యూ అవుతుందా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, లేకపోతే మళ్ళీ డీవియేట్ అవుతారా? డీవియేట్ అయ్యే పరిస్థితి ఏం లేదండి. ఖచ్చితంగా మోడీ గారితో మా ప్రయాణం సాగుతుంటది. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టినట్టు నాయకుడు కాబట్టి, ఆ దేశాన్ని రక్షించే నాయకుడు కూడా మోడీ గారు కాబట్టి మేము కూడా అవన్నీ కూడా కట్టుబడన్నాం. అలాగే సనాతన ధర్మం బోర్డు కూడా మా పవన్ కళ్యాణ్ గారు అడిగింది కూడా కేవలం ప్రజలను దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే హిందూ యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు కొన్ని జరిగాయి గతంలో, కొన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఏమేమి జరుగుతున్నాయి వాటి మీద, అంతేగాని ఏ మతాన్ని కించపరిచే ఆలోచన లేదు. కేవలం మన మతాన్ని పూజకులు కొత్త మతం గౌరవించాలి. అలాగే ఈ ప్రజల కోసం పనిచేస్తున్న మోడీ గారితో మేము ప్రయాణం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. ఓకే రైట్. దిలీప్ గారు, మీరు చెప్పేస్తే వెంకటరెడ్డి గారు ఫైనల్ గా సమాధానం చెప్తే కంక్లూడ్ చేసేద్దాం. దిలీప్ గారు చెప్పండి. నేను ఏమంటున్నానంటే ఒక్క ఆస్పెక్ట్ నాకు అర్థం కాదు. శేషు చెప్పాలి, వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు స్టేట్ అండ్ సెంటర్ యొక్క పవర్స్ కానీ వాళ్ళ సబ్జెక్ట్స్ కానీ మనం కాంకరెంట్ లిస్ట్ అని, కామన్ లిస్ట్ అని, లేకపోతే స్టేట్ సబ్జెక్ట్స్ అని అంటాం. ఇందులో డైరెక్ట్ గా సర్పంచ్కు నిధులు ఇచ్చే పద్ధతి, లేకపోతే వీధి దీపాలకు డబ్బులు ఇచ్చే పద్ధతి, ఇన్సూరెన్స్ కు డబ్బులు ఇచ్చే పద్ధతి, బియ్యం ఇచ్చే పద్ధతి, అంటే సెంటర్ అనేది ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళే రూల్ చేసుకున్నారా, లేకపోతే స్టేట్ పవర్స్ లో అంటే ఫెడరల్ సిస్టమ్ ని వీళ్ళు ఏమైనా రాబోయే రోజుల్లో అబ్జెక్ట్ మీద వస్తే రద్దు చేద్దాం అనుకుంటున్నారా? నాకు వెంకటరెడ్డి గారు చెప్పాలి. వెంకటరెడ్డి గారు, దిలీప్ గారు అడిగిన దానికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఒక మాట చెప్పారు. దేశంలో ఏదైనా మనం ఒక 100 రూపాయలు పంపిస్తే దాంట్లో 80 రూపాయలు మధ్యలో దళాల చేతిలో పోతా ఉంది, 20 రూపాయలు మాత్రమే చేరుతా ఉందని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అప్పుడు ప్రధానమంత్రి. సో ఆ విషయంలో ఈ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం కానీ, లేకపోతే ఈ ట్రాన్స్పరెన్సీ విధానాన్ని తీసుకురావడం కానీ, ఈ మధ్యలో దళారులందరినీ కూడా తీసేయడానికి డైరెక్ట్ గా మరి అకౌంటబిలిటీ విషయంలో ట్రాన్స్ఫర్ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ పాలన ఏంటి శ్రీలంకలో మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి కదా, అది స్టేట్ చూసుకుంటుంది. స్టేట్ చెప్పినా కూడా చేయలేకపోతుంది కదా. ఇప్పుడు అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలాంటివి కూడా మరి ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉన్నారు కదా. సో అవే చేయలేరంటే ఇంకా ఇవే ఇట్లా చేస్తారు. గ్రామీణ అభివృద్ధి కూడా ఏ విధంగా చేస్తారు? సో ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే అది కూడా వెనకబడిపోతా ఉంది కాబట్టి దాని మీద మంజూరు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా డెవలప్మెంట్ కోసం, వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం, రైతులు చేసినా ఇంకెవరికి చేసినా కూడా అందరి కోసమే అని చెప్పి ఆలోచన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, శేషు గారు, దిలీప్ గారు, చందు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. అండ్ డెఫినెట్గా మీ మధ్య జరిగినటువంటి ఆ వాదనని అయితే వదిలేసేయండి. రేపు మళ్ళీ మరో డిబేట్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి మనసులో ఏం పెట్టుకోకండి. ఏదున్నా కానీ ప్రజల కోసమే అందరం కూడా ప్రశ్నించేటువంటిది. మొత్తంగా దేశ అభివృద్ధి దిశగా, లేకపోతే దేశంలో వస్తున్నటువంటి సమూల మార్పులకు సంబంధించి బీజేపీ ఏమో చాలా గర్వంగా ఇవి చేశామని చెప్పుకుంటోంది. కాకపోతే మరికొన్ని వర్గాల నుంచి బీజేపీ కొంతవరకు ఫెయిల్ అయ్యింది. మరింతగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది, దేశం కోసం మరింతగా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. మరి విజన్ 2047కి సంబంధించి మోదీ లక్ష్యాలను చేరుకోగలరా, లేకపోతే బీజేపీ పార్టీ ప్రభుత్వం లక్ష్యాలను చేరుకోగలదా? ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రశ్నలుగానే ఉన్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతోందో. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.